సాల్ట్ అన్నమాట, కొంచెం గరం మసాలా, నా దగ్గర ధనియాల పొడి లేదు, సో నేను ధనియాల పొడి కొన్న ప్యాకెటే ఈ ప్యాకెట్ యూజ్ చేస్తున్నా. నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. కారం వేయాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేయాలి. జీలకర్ర వేయాలి. చిటపటమనాలి. ఆనియన్ వేసుకోవచ్చు, కానీ ఆనియన్ వేస్తే లేట్ అయ్యింది, నేను ఆనియన్ వేయట్లేదు. ఎగ్స్ అన్నమాట, ఇలా ఫ్రై చేయాలి ఎగ్స్. ఇదిగోండి ఎగ్ రైస్ ఇప్పుడు చేసేది. ఇలా చూస్తున్నప్పుడు ఇలా చేయాలి ఎగ్స్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకోవాలి. కాకపోతే బయట వచ్చేసి వాళ్ళు సాసులు పడతారు, సాసులు వాడితే పిల్లలకు అంత హెల్త్కి మంచిది కాదు. న్యాచురల్గా పిల్లలకు ఫుడ్ పెట్టాలి. నేను ఇంట్లో సోయా సాస్, చిల్లీ సాస్ అవి ఏమి యూజ్ చేయాలి, జస్ట్ న్యాచురల్ ఫుడ్డే మా పిల్లలకి యూజ్ చేసేది. చూడండి ఇలా 5 ఎగ్స్ అన్నమాట. ఇదిగోండి 6 ఎగ్స్ ఫ్రై చేసా. ఇది ఇప్పుడు కలపాలి, ఎగ్ ఫ్రై లాగా చేయాలి. క్లోజ్. ఓకే, ఫ్రై చేయాలి, కలపాలి. ఇందులో ఇలా కలపాలి. చప్పగా ఉంటుంది కదా, ఇందులో కూడా సాల్ట్ వేయాలి, ఇందులో కూడా కారం వేయాలి. కారం వేస్తే స్పైసీగా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, లేకపోతే బాగుండదు. ఇది కలపాలి, కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఇలా స్టిక్ అయిపోతుంది. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఎగ్ రైస్ అంటే అసలు వాడొద్దు సోయా సాస్, చిల్లీ సాస్, ఈ సాసులు ఏవి వాడొద్దు. న్యాచురల్ ఫుడ్తోనే పిల్లలకు పెట్టాలి, న్యాచురల్ ఫుడ్డే. ఇదిగోండి చూడండి, బయట ఇప్పుడు మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటే ఎగ్ రైస్ ఆర్డర్ ఇస్తే అందులో సోయా సాస్, చిల్లీ సాస్ అవన్నీ వేస్తారు, టమాటో సాస్. కానీ నేను వేయను అవన్నీ, నాకు ఇలా న్యాచురల్ ఫుడ్డే ఇంట్రెస్ట్ అనమాట. ఇలా ఫ్రై చేయాలి. ఆనియన్ వేయచ్చు, కానీ ఆనియన్ వేస్తే లేట్ అవుతుంది, ఆనియన్ వేగే వరకు టైం పట్టుద్ది. ఆనియన్ వేగే వరకు 15 మినిట్స్ 10 మినిట్స్ దానికే పట్టుద్ది. నాకు తొందర అవ్వాలి అనేసి నేను లెమన్స్ ఎలా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి లెమన్స్, ఇదిగోండి ఇలా జ్యూస్ ఇందులో న్యాచురల్గా మనం ఇంట్లో వేసే ఉప్పు, కారం, మసాలా, జస్ట్ పించ్ ఆఫ్ ఆయిల్, ధనియాల పొడి, వాటితోనే పిల్లలకి ఫుడ్ రెసిపీ చేసి పెట్టాలి. ఎప్పుడు కానీ సాసులు వాడొద్దు. బయటికి వెళ్ళినప్పుడు ఎలాగో తప్పదు ఆ చెత్త తిండి తినడం, ఇంట్లో ఉన్నప్పుడైనా హోమ్. ఇదిగోండి ఎగ్ రైస్, ఇంకా కొంచెం వేగితే అయిపోద్ది. ఎగ్ మనం వేసిన లెమన్ జ్యూస్ అంతా యాడ్ అవ్వాలి రైస్కి, ఎగ్కి. కాబట్టి 1 సెకండ్ ఇలా కలిపేసి తినేయడమే. అలా చూసారా ఎగ్ రైస్.